పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గాజులగూడలోని ప్రజలకు డోలీ కష్టాలు తప్పడం లేదు. గాజులగూడ నుంచి కెమిసీలకు సరైన రహదారి లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గాజులగూడకు చెందిన రజనీకి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు యువకులు సహాయంతో ఆమె భర్త డోలీలో కెమిసీల వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సార్ నమస్కారం. నా పేరు మల్లేశ్వరరావు, గాజులగూడ గ్రామం, కెంసిలి పంచాయతీ, కొమరాడ మండలం. మా ఊరిలో ఇప్పటి వరకు సుమారుగా చాలా డోలు మూతలు అనేది మా ఊరు నుంచి కెంసిలికి చాలా డోలు మూతలు అనేది జరిగాయి. ఒక డెలివరీ పేషెంట్కి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే కెంసిల్ నుంచి మా ఊరికి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు కూడా కాలినడకతో ఒక డోలు మూతను తీసుకెళ్లడం జరుగుతుంది. అలాంటిది ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా గాజులగూడ గ్రామానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం అనేది లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మేము పడుతున్నాము. అలాగే పై అధికారులు కూడా మాకు స్పందించి మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం మీరు దయచేయగలరని మా గాజులగూడ తరపున మేము ఒకటే కోరుకుంటున్నాం. మా చిరకాల కోరిక ఏదంటే మా ఊరికి సరైన రోడ్డు లేకపోవడమే మాకు చాలా ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ మా ఊరి గ్రామానికి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల మొన్న 2 వారాలు అవుతుంది. సార్ నమస్కారం. నా పేరు మల్లేశ్వరరావు, గాజులగూడ గ్రామం, కెంసిలి పంచాయతీ, కొమరాడ. అది గాజులగూడ గ్రామం అండి. నా పేరు హిమర కామేశ్వరరావు, ఆవిడ పేరు రజని. పురుటి నొప్పులకి 8 టైంకి స్టార్ట్ అయ్యేటప్పుడు అవుతుంది నుంచి రోడ్డు అస్సలు బాగోదు. రోడ్డు బాగోలేకపోతే మరి కుర్రోళ్ళని తీసుకొచ్చి 4 మోసుకొని వచ్చింది గట్ట కట్టి తీసుకొస్తే కింద దాకా తీసుకొచ్చాము. అక్కడ వరకు తీసుకొస్తే అక్కడ దాకా 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మోసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ వచ్చింది. బండి అంబులెన్స్లో తీసుకొస్తే మా దగ్గరికి వచ్చాము. డెలివరీ అయిందండి. ఇప్పుడు పాప పుట్టింది. మా ఆవిడ చేస్తూనే ఉన్నారు. టైంకి రాకపోతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అక్కడ బురదకి రావడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. పరిస్థితి రోడ్డు పరిస్థితి అసలు బాగోదండి. మొత్తం ముడుగులు దాకా ఉంటుంది కదా. మామూలు రోడ్ వేస్తామని తవ్వేసారు. మొత్తం తగ్గడం బట్టి అసలు బళ్ళు కానీ రావడం తిరగడానికి మనిషి నడవడానికి కొద్దిగా కష్టం ఉంది. మేము అది గాజులగూడ గ్రామం అండి. నా పేరు అనంతపురం జిల్లా